హర్షవర్ధన్, వైవ హర్ష అండ్ అజయ్ ఘోష్, ప్రియా తేజ, టెంపర్ వీళ్ళ క్యారెక్టర్స్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. ఇంకొక మ్యాటర్ ఏంటంటే వీళ్ళ యాక్టింగ్ గాను కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఇది క్రైమ్ జోనర్లో వచ్చిందనమాట. భరతనాట్యం మూవీ ఆహా ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులో అవైలబుల్ ఉంది, వెళ్ళి చూడండి. క్రైమ్ జోనర్లో వచ్చిందనమాట. అయితే ఇది మనం క్రైమ్ అనుకుంటాం కానీ సెకండ్ హాఫ్లో ఫుల్ కామెడీ ఉంటుంది అనమాట. కామెడీ జోనర్లోకి వెళ్ళిపోతుంది. డైరెక్ట్ వైవ హర్ష గారు అయితే ఒక రేంజ్లో కామెడీ అయితే చేస్తారన్నమాట. ఈ కామెడీ పండించడానికి కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి సీక్వెల్ ఉందని కూడా రివీల్ అయితే చేశారు. పార్ట్ 2 కూడా ఉందని చెప్పేసి భరతనాట్యం మూవీ. లాస్ట్ ఒక క్యారెక్టర్ వచ్చిన క్యారెక్టర్ అయితే రివీల్ చేయాలి. అది పార్ట్ 2లో చూడాలని మనకు అర్థమవుతుంది. టు బి కంటిన్యూ అయితే చూపించడం జరిగింది. అజయ్ ఘోష్ గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. కానీ తక్కువ రోల్లోనే ఉంటుంది. టెంపర్ వంశీ గారు కూడా చాలా బాగా చేశారు. మన మెయిన్గా అయితే హీరో కూడా చాలా బాగా చేశారు. ఇంకొక మాట ఏంటంటే హీరోయిన్ అయితే అలా చాలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే హీరోయిన్ ఏమో పెళ్ళి చేసుకో అని చెప్పేసి అంటుంది. పెళ్ళి చేసుకోవాలంటే జాబ్ ఉండాలి కదా అని చెప్పేసి హీరో అయితే ఎప్పటికీ జాబ్ కోసం కాకుండా డైరెక్టర్ అవ్వాలని ఒక ఆశ ఉంటుంది. డైరెక్టర్ అవ్వాలని అనుకుంటాడు. కానీ ఇంకొకటి పెద్ద ప్లానింగ్ ఒక కేసులోకి అయితే ఇరుక్కుపోతాడు. అదేం కేసు అంటే ఒక డ్రగ్స్ ఉంటుంది. ఆ డ్రగ్స్ బ్యాగ్ దొంగతనం చేసి అదొక నాటకము. మీరు ఆ స్టోరీ వినాలంటే కంపల్సరీ మూవీ చూడాలి. అంత బాగుంటుంది. స్క్రీన్ ప్లే ప్రజెన్స్ కానీ చాలా బాగుంటుంది. వాళ్ళ అమ్మకి ఆపరేషన్ చేయాలనుకుంటారు. ఇది ఒక వేరే సెటిల్మెంట్ ఉంటుంది. మూవీ మొత్తం చాలా బాగుంటుంది. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్.